పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియులారా, ఈ రోజున మన అందరము కూడా జపమాలలో అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉంది అన్నటువంటి ధ్యానాంశమును మనందరం కూడా హృదయపూర్వకంగా ధ్యానం చేసుకుందాము. అందుకుగాను అమెరికా దేశంలో జరిగినటువంటి ఒక నిజ సంఘటనను మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అదేమిటంటే, పెంతకోస్త్ సంఘానికి చెందినటువంటి ఒక కుటుంబం. ఆ కుటుంబానికి క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ లేదు. క్యాథలిక్ ప్రేయర్స్ అయినా, క్యాథలిక్ సంబంధించినవి ఏవైనా వారికంటే పడదన్నమాట. పడకపోతే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు టీకే కోల్మ్యాన్. ఆయన తండ్రి పెంతకోస్త్ సంఘాలలో పాస్టర్, ఆయన తల్లి ఎవాంజలిస్ట్. ఈయనకు వివాహం చేయబడినటువంటి స్త్రీ మాత్రం క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ తెలిసినటువంటి, క్యాథలిక్ విశ్వాసంలో పెరిగి పెద్దైనటువంటి విశ్వాసురాలు. అటువంటి ఆ స్త్రీ ఈ యొక్క పెంతకోస్త్ సంఘానికి చెందినటువంటి ఈ కుటుంబాన్ని ఏ విధంగా మార్చిందో మనం ఈరోజు తెలుసుకుందాము. ఒకరోజు ఈ వ్యక్తి టీకే కోల్మ్యాన్ అటువంటి ఈ వ్యక్తి తన భార్య దగ్గరికి వెళ్ళి, ఈ లోకంలో ఏవైనా ఒక 2-3 ఉన్నాయా మీ యొక్క క్యాథలిక్ చర్చ్ను అర్థం చేసుకునేవి అని అంటే, ఆ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి తన భార్య ఈ విధంగా అంటాదన్నమాట. 1, నీవు. 2, ఎవరెవరైతే దూషిస్తున్నారో. ఇంకా 3వది, మిగతా సంఘాలు ఎవరు కూడా మా క్యాథలిక్ చర్చ్ను అంగీకరించవు అని చెప్పేసి ఆయన ముఖాన్ని అనేస్తుంది అన్నమాట. అంటే ఈ వ్యక్తి ఎందుకు నా పేరు చెప్పిందని చెప్పేసి దాని మీద ధ్యానం చేయటము, ఆలోచించటము మొదలు పెడతాడనమాట. మొదలు పెడితే ఆయన కూడా జపమాలను చెప్పటము ప్రారంభిస్తాడు. ఆయన కూడా దేవుళ్ళ పూజకు వెళ్ళడము ప్రారంభిస్తాడు. ఆయన కూడా కన్ఫెషన్స్కు వెళ్ళడము ప్రారంభిస్తాడు. ఈ విధంగా ఆయన కూడా తన భార్యతో వెళ్ళి, తన భార్యతో ఏకమై ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొనటం మొదలు పెడతాడు. ఈ యొక్క టీకే కోల్మ్యాన్ మొదలుపెట్టిన మరికొన్ని రోజుల్లోనే ఆయన ప్రతిరోజు కూడా ఏనాడు జపమాలను చెప్పకుండా ఆయన నిద్రించలేదు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. కొన్ని నెలలు గడిచిపోయిన తర్వాత ఆయనకి ఏదో ఒక దర్శనం అలా కలిగి ఈ విధంగా ఆమె చెప్పిందంట, నన్ను నీవు రోజు జ్ఞప్తికి తెచ్చుకో, నా యొక్క జపమాలను నీవు చెప్పు అని చెప్తే ఈయన ప్రతిరోజు కూడా చెప్పడం ఆయన ప్రారంభించాడు. చెప్పాడు. ఈరోజు ఆయన తన రోజును జపమాలతోనే ప్రారంభిస్తున్నాడు, జపమాలతోనే ముగిస్తున్నాడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, జపమాల అనేది ఎంత గొప్ప కార్యం చేసిందో ఆ యొక్క టీకే కోల్మ్యాన్ జీవితంలో. ఒక ప్రొటెస్టెంట్ సోదరుడు క్యాథలిక్గా మారటం ఏమిటి? క్యాథలిక్ విశ్వాసం అంటే తెలియనటువంటి ఈ వ్యక్తి జపమాల లేనిదే ఆయన రోజును ప్రారంభించటం లేదంట. ఇది అద్భుతం కాదా? ఇది ఒక నిర్వచనం కాదా? ఈ యొక్క జపమాలలో అద్భుతం ఉందని గమనించాలి ప్రియ సహోదరి సహోదరుల. అందుకే పునీత 2వ జాన్ పాల్ పోపు గారు ఈ విధంగా అంటారనమాట, నమ్మక పాత్రముగా జపమాలను జపిస్తూ ఉండాలి. నమ్మకంగా నీవు ఈ జపమాలను జపిస్తే నీవు ఖచ్చితంగా అద్భుతాలను చెవి చూస్తావు. ఈ జపమాల ద్వారా నీవు కూడా అద్భుతాన్ని పొందగలవు.
ఇంకొక నిజ సంఘటన మీతో చెప్తాను. అదేమిటంటే 1938 ఆ యొక్క సంవత్సరంలో ఫాదర్ ప్యాట్రిక్ పెయిటన్, ఆయనను రోజరీ ప్రీస్ట్ అంటారనమాట, జపమాల గురువు అని అంటారు. ఎందుకంటే ఈయన ఈ యొక్క క్షయ టీబీ జబ్బుతో బాధపడుచుండగా ఈ యొక్క గురువు గారి అక్క ఒక మాట చెప్తుంది అనమాట. అదేమిటంటే, నీవు మరియ మాత వైపు చూడు. అంటే వైపు చూడు అంటే ఊరికి చూచి తిరగడం కాదండి. ఆమె ఉద్దేశం ఏమంటే, ఆమెతో ఏకమై జపమాల జపించు, ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకో, ఆమెను నీవు గుర్తుకు చేసుకొని ఈ జపమాలను జపించు అని చెప్పేసి ఈ గురువు యొక్క అక్క చెప్తే ఆయన జపమాలను చెప్పటము ప్రారంభించి ఆ యొక్క టీబీ, ఆ యొక్క క్షయ వ్యాధి నుంచి ఆయన విడుదలను పొందినటువంటి ఆ గురువు ఏనాడు కూడా జపమాలను జపించకుండా ఆయన నిద్రపోలేదు, ఆయన పనులు చేయలేదు, ఆయన ఏ క్రియ కూడా ముందుకు కొనసాగించలేదు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జపమాల ఎంతో మందికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఈ జపమాల ఎంతో మందిని ఆరోగ్యవంతులుగా చేసింది. ఈ జపమాల ఎంతో మందికి మాదిరిగా మారింది. అందుకే చెప్పాను, ఈ జపమాల ఎంతో అత్యద్భుతమైనటువంటి శక్తి కలిగి ఉంది ఈ జపమాలలో. అందుకే ఆ అమెరికా వ్యక్తి ఈ రోజంట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జపమాల చెప్పుకుంటూ వెళ్తాడంట. ఆయన ఒకవేళ హోటల్కి వెళ్తే ఒకవేళ క్యూ ఉంటే, ఒకవేళ ఆయన వెనకమాల ఉంటే ఆ వెనకాల జపమాల చెప్పుకుంటూ ఉంటాడంట. వాకింగ్ వెళ్ళేటప్పుడు జపమాల చెప్పుకుంటూ ఉంటాడంట. ఇంకా ఫ్రీ టైం దొరికితే నీలాగా నాలాగా మనలాగా రీల్స్ చూసుకోవడము, వాట్సాప్ మెసేజ్లు పంపించుకోవడము, ఇంకా ఆ మిగతా టీవీలు చూసుకోవడము, ఐపీఎల్ చూసుకోవడము, ఈ యొక్క టెస్ట్ క్రికెట్ చూసుకోవడము, అవన్నీ చేయలేదు ఆయన, అవన్నీ చేయటం లేదు ఆయన. కానీ ఆయన ఫ్రీ టైం దొరికితే జపమాల చెప్పుకుంటున్నాడంట. మరి ఈరోజు మనకు ఎంత సమయం ఉంది, మనకు దేవుడు ఎంత సమయాన్ని ఇచ్చాడు. మరి నీవు ప్రార్థనకు ఆ సమయాన్ని కేటాయిస్తున్నావా? జపమాలను జపించుటకు ఆ యొక్క సమయాన్ని కేటాయిస్తున్నావా? ఎంత సమయం ఉంది, నువ్వు ఎంత దేవునికి నీవు అర్పించుచున్నావు? ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. ఇది నిజమైనటువంటి సంఘటనలు ఈ రెండు కూడా. ఆ గురువు చనిపోయేటప్పుడు కూడా జపమాలను చెప్పుకుంటూ చనిపోయాడంట. ఆ జపమాల గురువు ప్యాట్రిక్ పెయిటన్ గారు. మరి ఈరోజు నీ భక్తి, నా భక్తి ఒక కథోలిక క్రైస్తవునిగా ఏ విధంగా ఉంది? ఒక కథోలిక బాప్తిజం పొందుకున్నటువంటి విశ్వాసిగా ఏ విధంగా ఉంది? ఆ జపమాలలే, ఆ మరియమాతలే, వాళ్ళు చెప్పారులేవయ్యా, వీళ్ళు చెప్పారులేయ్యా, చెబుతాములే చూస్తాములే అన్నట్టు ఉందా? లేకపోతే మనకంటే ముందుగా ఉండి మనకు ఒక ఉదాహరణమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి పునీతుల వలె, విశ్వాసుల వలె, గురువుల వలె, కన్యాశ్రీల వలె ఉందా అని మనము ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే చూడండి, ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. నేనంటాను, ద ఫ్యామిలీ దట్ రిసైట్స్ రోజరీ టుగెదర్ స్టేస్ టుగెదర్. కుటుంబం మొత్తం కూడా గుమికూడి జపమాల చెప్పండి. కుటుంబం మొత్తం కూడా గుమికూడి ప్రార్థన చేయండి. జపమాల మొత్తం కూడా మీరు చెప్పటం ద్వారా అక్కడ మీకు అత్యున్నతమైనటువంటి సింహాస నాథుడైనటువంటి పితా పుత్ర పవిత్రాత్మ ఏకత్రిత్వ సర్వేశ్వర త్రిమూర్తులు కూడా ఆ ముగ్గురు ఏకమై ఉంటారు అక్కడ. అది మీకు తెలుసునా? అది మీకు తెలిసి కూడా మీరు పొరపాటు చేయుచున్నారా? తెలుసుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. ఈ జపమాల చెప్పుట ద్వారా మనము త్రియేక దేవుణ్ణి మనము స్మరించుకొనిచున్నాము. జపమాల చెప్పడం ద్వారా
ఆయనను మనము ఇంకా ఆలింగనం పరుచుకొంచున్నాము. ఈ జపమాల ఎంతో మందిని మార్చింది, ఎన్నో కుటుంబాలకు మాదిరిగా మారింది, ఎన్నో కుటుంబాలను నేటికి కూడా ఒక సక్రమైనటువంటి మార్గంలో నడిపిస్తుంది. నీ ఆలోచనలకు, నీ యొక్క ఆలాపనలకు, నీ యొక్క ఆవేదనలకు, నీ యొక్క మార్గానికి, నీ యొక్క అబద్ధాలకు, నీ యొక్క వైఖరి జీవితానికి, నీ కుటిలత్వపు కుంటి ఆలోచనలకు ఇది ఒక మాదిరి. కావున ప్రియ సహోదరి సహోదరులారా ధ్యానించండి, కావున ప్రియ సహోదరి సహోదరులారా జపించండి. అందుకే మన అందరం కూడా పునీత 2వ జాన్ పాల్ పోపు గారు చెప్పినటువంటి మాటను మనము మర్చిపోకూడదు. అదేమిటంటే నమ్మక పాత్రముగా జపమాలను మనం ధరించాలి, జపమాలను మనము జపించాలి. అప్పుడే మనకు కొరత ఉండదు, అప్పుడే మనకు మన జీవితాల్లో బలహీనతలు ఉండవు. చూడండి, ఒక ప్రొటెస్టెంట్ ఫ్యామిలీ క్యాథలిక్ ఫ్యామిలీగా మారిందంటే ఒక గురువులు కానీ బిషప్ గారు కానీ వారి దగ్గరికి వెళ్ళి మీరు మారాలి, మీరు మారాలి అని అనలేదు. కేవలం జపమాలలో ఉన్నటువంటి శక్తి, దీనిని మనము అనుభవించాలంటే, దీని యొక్క మహత్తర శక్తిని మనం కూడా రుచి పొందాలంటే, రుచి చూడాలి అంటే జపించినప్పుడే నీవు ఆ యొక్క మాధుర్యమైనటువంటి మహాశక్తిని పొందుకోగలవు. ప్రతి ఒక్కటి కూడా నెరవేరబడుతున్నాయి కూడా ఈ జపమాల ద్వారా. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరియ మాత అంకిత దినమైనటువంటి ఈ శనివారం రోజున మన అందరం కూడా జపమాలను ధరించి జపించి మన వక్ర మార్గాలన్నిటినీ దూరం పెట్టి సక్రమైనటువంటి దేవుని మార్గంలో నడుచుకొని దేవమాతకు మనము ప్రియమైన పుత్రులుగా, త్రియేక దేవునికి ప్రియమైన బిడ్డలుగా మనందరం కూడా బలమైనటువంటి విశ్వాస పాత్రులుగా మన జీవితాలను అంకితం చేసుకుందాము. దేవుడు మన అందరిని కూడా దీవించునుగాక. ఆమేన్.